ఆహా ఆహా బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంకా, చేపల పులుసు పట్టుకురా. ఇది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. ఓహో బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. పోరా, ఆ విషయం భోంచేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోంచేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోంచేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు అయింది సార్. బిల్లా? ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లు అదే నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా, పెద్దవాళ్ళని చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. బిల్లు ఇస్తాను చెప్తున్నా, బిల్లు నేను ఇస్తారా? సార్ సార్ మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? కొట్టడం కదా. బాబు డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడే నేర్చుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? ఆడేమన్నా. బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వు ఎవరా? బిల్లు ఎవరా? తప్పకుండా. అయ్యి బాబోయ్, నా డబ్బులు, అయ్యో నాయనే, అమ్మో నా పోయినా, నా చికెన్ రో. అయ్యో ఒరే వెంకయ్య, బోతులు అయిపోయావు. అమ్మా బోతులు కుక్క. అయ్యి బాబాయ్ కుర్చీలు పెట్టారు. నా పళ్ళు రే నాయన చిటికి పడాయిరా నాయన. బాబా రే పాడు చేయకండి. అమ్మా పట్టుకుంటారు ఆయన. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా. ఎంత ధైర్యం నీకు? నా బిల్లు నువ్వు ఇస్తానంటావా? నీకెంత ధైర్యం రా? నా బిల్లు నువ్విస్తావా? నాయనలారా, మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు. ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను. ఇదిగో తీసుకోండి, ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు. ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన, దండం పెడతాను. కాపులా కుక్కల్లాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఇల్లరక పాలుడేనంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్ది గాడితే. ఆయన నెగతాలు చేసి అంత తొడుగురా నువ్వు? ఊరుకోరా చిన్నడా, ఆంబోతుంది తిరిగితే ఆవు కోపం వస్తుందని చెప్పాను. గాడితే ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. మన ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాంది.
మీ ఇద్దరు ఇట్ట ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లాడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. అయ్యయ్యో గాడిదులారా, ఇట్టాడి చేష్టలు చెయ్యొద్దనేరా నేను చెప్పింది. వెళ్ళి మొఖాలు కడుక్కుని చావండి ముదనష్ట పాళ్ళారా. అమ్మమ్మ, ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. నువ్వే చెప్పరా. అమ్మమ్మా, మామయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నానని చెప్పావు కదా. అవునరా. మరి ఇంటి ముందు ఈ మురికాలు వెంటే కంపు గబ్బు. దానికి నన్నేం చేయమంటా? 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే. ఏంటి 200? అంతే, 200. ఏడ్చావులే. ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు గాడు ఎవడో. ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా, రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా? నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 ఇయ్యాలా? చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే. మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా. అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరే, నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది, లేకపోతే పోద్ది. దానికోసం 200 ఇయ్యాలా? చచ్చినా ఇవ్వను. గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద. క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. మట్టి వేదవుతుంది, కళ్ళు కనపడలేదా? పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా, ఒళ్ళేలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మామ కూతురు వస్తుంది, మనసు నాకు ఇస్తుంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది. అమ్మమ్మ వస్తుంది, నడ్డి విరగొడుతుంది, ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే వృధా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఊరికే దూరంగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత వస్తుంది. ఎంత పొగరు? నమస్కారం మామయ్య. నమస్కారం. అరే, మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. అయి పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసనా బాబు? ఓ కులాసే అత్తయ్య. అరే,
ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య మన కవితే కదా? అవునరా కవితే. ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా వీడితో చచ్చిపోతాను మావయ్య. రేయ్ దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి మావయ్య లోపల రండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుడి పిక్కలా ఉంది. మావయ్య మీరు లోపల పదండి. రేయ్ మావయ్య లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పరా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా? నేను